నమస్కారం. అగ్ని అమ్మముల ఆకాశస్థలం దిక్కులను రేలను రాష్ట్రములను తమప్రబల భూరిగ్రహ రక్షో మృగ వ్యనాదిత్య నరాది జంతు కలహవ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాలను కూర్చోలేని జీవనం లోకాన్ని సైపింపవేయబడుతున్నాడు. గాలి చేత చనిపోకూడదు, నీటిలో చనిపోకూడదు, పైన చనిపోకూడదు, కింద చనిపోకూడదు, భూచరాల చేత జలచరాల చేత వాయుచరాల చేత దేవతల చేత గంధర్వుల చేత యక్షుల చేత కిన్నెరుల చేత కింపురుల చేత నాగుల చేత ఎవరితో చనిపోకూడదని కోరుకున్నాడు. కానీ వారిద్దరితో కోరుకోలేదు స్వామి. అదే మనకి గొప్ప అవకాశం. ఏమిటి కోరుకోలేదంటే నరుల చేత వానరుల చేత కోరుకోలేదు. అంటే వారి దృష్టిలో నరుడంటే ఏమిటి, నరులను సంహరిస్తాడా రమ్మని నేను చెబుతాను అనేటువంటి అహంకారం వాడి ఉంది. అందు కారణం చేత నరుడి చేతిలో వాడు చావును కోరుకోలేదు. నాకు చావు అవసరం లేదు అని కోరుకోలేదు. అలాగే వానరుల చేత కోరుకోలేదు. కాబట్టి స్వామి మీరు మరలా మానవాకారం ధరించండి. ఇంతవరకు ఎన్నోసార్లు ధరించారు. కాబట్టి ఇప్పుడు కూడా మానవాకారం ధరించి ఆ మూర్ఖుడైనటువంటి రావణాసును సంహరించి మాకందరికీ కూడా అనుగ్రహించండి స్వామి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే స్వామి వారి ప్రార్థనకి సంతృప్తి చెంది తప్పకుండా ఇదిగో ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు కదా దశరథ మహారాజు పుత్ర కామేశ్వరి చేస్తున్నాడు కదా, ఈ దశరథ మహారాజుకి నేను కుమారుడుగా జన్మిస్తాను. జన్మించి అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా 11,000 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ధర్మం అంటే ఎలా ఉంటుందో, పితృవాక్య పరిపాలన అంటే ఎలా ఉంటుందో, తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలో, అన్నదమ్ములంటే ప్రేమ ఎలా ఉండాలో, అక్క చెల్లెలతో ఎలా ఉండాలో, స్నేహితులతో ఎలా ఉండాలో, భక్తులతో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో ధర్మం మొత్తాన్ని కూడా ఆచరించి చూపిస్తాను. 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పరిపాలన చేస్తాను, మీరు నిశ్చంతగా ఉండండి అని చెప్పి వారందరినీ అనుగ్రహించాడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తికి అలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగానే దేవతలందరూ ఎంతో ఆనందపడిపోయి జై జై ధ్వనాలు చేశారు. చెప్పారు మీరు ఎక్కువ జై జై ధ్వనాలు చేస్తే వాడు ఆలకిస్తాడు, మన ప్రభావం నేను చేయకూడన్నాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి చెప్పగానే నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే స్వామివారు కొంతకాలం అయింది, చాలా కాలం పాటు దాదాపు 21 రోజుల పాటు పుత్రకామేశ్వరి యాగాన్ని చేశాడు దశరథ మహారాజు. అలా చేసిన తర్వాత ఒకనొక శుభముహూర్తం రోజు ఆ యజ్ఞ పురుషుడు ఆ యజ్ఞ గుండము నుంచి గొప్ప శబ్దాన్ని చేసుకుని భయంకరమైనటువంటి ఆకృతిలో 10 పీఠాలను ధరించి గొప్ప వజ్ర కిరీటాన్ని ధరించి ఒక గొప్ప పాయస పాత్రను పట్టుకుని అందులో ప్రత్యక్షమయ్యాడు. యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమయ్యి దిక్కులు పెట్టుకునేలాగా చెప్పాడు, నాయన దశరథ మహారాజా, బ్రహ్మదేవుడు పంపించగా నేను వచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యకి పంచు. నీ భార్యకి పాయసాన్ని ఇస్తే తప్పకుండా నీకు పుత్ర సంతానము కలుగుతుందని బ్రహ్మదేవుడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను, ఈ పాయసాన్ని స్వీకరించు అని చెప్పి ఇచ్చాడు. వెంటనే దశరథ మహారాజు ఎంతో ఆనందపడిపోయి ఆ ఋష్యశృంగ మహర్షికి, తన కొడుకున్న వశిష్ఠుడికి, ఆ ఉన్నటువంటి గురువులకి, పండితులకి, పెద్దలకి అందరికీ నమస్కారం చేసి ఆ పాయస పాత్ర తీసుకునే ముందు ఆ యజ్ఞ పురుషుడు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాపూర్వక నమస్కారం చేసి ఎంతో కృతజ్ఞతతో భక్తితో ఆనందంతో ఆ పాయస పాత్రని స్వీకరించాడు. దశరథుడు ఎంతో సంతోషపడ్డాడు. ఈ దృష్టాంతాన్ని చూసినటువంటి వారందరూ ఎంతో 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 ఆనందపడ్డారు. దశరథ మహారాజు తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఏ విధముగా చెప్పాడో ఆ విధంగా పాయసాన్ని 3 భార్యలకి కూడా ఇచ్చాడు. ఆ 3 భార్యలు పాయసాన్ని స్వీకరించారు. కాలం గడిచిన తర్వాత ఒక ఏడాది కాలం అయ్యేసరికి వాళ్ళందరూ కూడా 3 కూడా గర్భాన్ని ధరించారు. ఇంకా ప్రజలందరికీ కూడా మా యువరాజు రాబోతున్నాడని ఎంతో ఎంతో ఆనందాన్ని పడ్డారు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాల వయసు వరకు పుత్రుడు కోసం నిరీక్షిస్తూ వచ్చాడు. అటువంటి దశరథ మహారాజు ఎంతో ఆనందంతో చెందుతూ ఉండగా మనందరికీ ఆరాధ్య దైవం, తల్లి తండ్రి గురువుగా ఈ ప్రపంచమంతా కీర్తించబడుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా నవమి తిథి నాడు, నవమి అని చెప్పండి ఏమిటంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏమిటి 9 ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే మానవుడు నవద్వారమునే మానవుడికి 9 ద్వారాలు ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు కదా, ఈ 9 ద్వారాలలో పరమాత్ముడు ఉన్నాడు. అలాగే 9 ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే 9 ఎన్నిసార్లు వెచ్చించినా 9 వస్తాయి. 9 ఒకట్ల 9, 9 18, 18 అంటే 8 + 1 9, 9 3 27,
27 2 + 7 9. 9 4 36. 6 + 3 9. మీ అందరికీ ఎలా వచ్చాయో చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకుంటే 9 ఎన్నిసార్లు రచించినా 9 వస్తారు. కాబట్టి ఈ నవద్వారంలో ఉన్నటువంటి ఈ జీవుడికి విడుదల కలిగించడానికి, వీడికి శాశ్వత సాహిత్యాన్ని కలిగించడానికి సాక్షాత్తు ఆ జగన్నాథుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా నవమి రోజు ఉద్భవించాడు. శ్రీరామచంద్రమూర్తికి వెంకటేశ్వర స్వామి గారు అవతారం ఉందండి. ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి మన వెంకటేశ్వర స్వామి గారు వచ్చాడు కదా, ఆనాడు వేదాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీనివాసుగా వచ్చాడు. అందుకే వేదాలు ఏమని కీర్తిస్తున్నాయి? విరోధారణ అంతరావరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనుర్జయ వ్యాపార పాలీన చోడీ దివ్యత్కరణ తమోహరణ తండ్రి శ్రీ వెంకటేశం ప్రభు అని ఆయన కీర్తిస్తూ ఉన్నాయి వేదాలు. అటువంటి స్వామివారిని వాళ్ళందరూ కూడా చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత స్వామివారు ప్రసన్నుడయ్యారు. ఏమిటి అందరూ ముక్తకంఠముతో ప్రార్థన చేశారు. ఏమి కావాలో కోరుకోండి అన్నారు. అలా అనగానే వాళ్ళు చెప్పారు, స్వామి, ఆ స్వామివారు